హలో డియర్ ఆల్ ఆస్పిరెంట్స్, అగ్నివీర్ వాయు ఇంటేక్ 2 ఆఫ్ 2027 ఎగ్జామ్స్ కోసం అప్లై చేసి ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళు పర్టికులర్ గా ఈ 3 పాయింట్స్ తెలుసుకోవాలని అయితే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు అనమాట. అంటే ఇప్పుడు మనకు అడ్మిట్ కార్డు ఎప్పుడు వస్తుంది, ఆల్రెడీ మనం అప్లై చేసుకున్నాం, అడ్మిట్ కార్డు రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా, యాక్సెప్ట్ అయ్యే ఛాన్స్ ఉందా, వీటి మీద జనరల్ గా క్లారిటీ ఉండదు. ఎప్పుడు అడ్మిట్ కార్డు వస్తే మాత్రం మనం కన్ఫర్మ్ గా మనకు మనము యాక్సెప్ట్ చేశారు అన్నట్టుగా మనకు ఉంటుంది అనమాట. మరి అలాంటి అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది. మరి ఈసారి పోస్టులు ఎక్కువ ఉండే అవకాశం ఉందా, ఈసారి 100% ఈసారి పోస్టులు ఎక్కువ ఉండే అవకాశం అయితే ఉందా, దాని గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఒకవేళ పోస్టులు ఎక్కువ ఉంటే మరి కట్ ఆఫ్ జనరల్ గా తగ్గాలి కదా, లాస్ట్ ఇయర్ కంటే జనరల్ గా తగ్గాలి కదా, మరి కట్ ఆఫ్ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఒకసారి ఈ 3 పాయింట్స్ గురించి చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. దయచేసి ఎయిర్ ఫోర్స్ ఇంటేక్ 2 ఆఫ్ 2027 కి ప్రిపేర్ అవుతున్న ప్రతి విద్యార్థి సో మీ వరకే ఈ వీడియో ఉంచుకోకుండా తప్పకుండా వీడియో షేర్ చేస్తే మీ మిత్రులకు ఎవరెవరైతే అప్లై చేస్తారో వాళ్ళ వరకు రీచ్ అవ్వడం కూడా గ్యారంటీగా జరుగుతుంది. ఓకేనా? మరి ఈ వీడియోలో వెళ్లే ముందే ఒకసారి ఏంటంటే ఎవరైతే ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో దయచేసి మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళ కోసం పర్టికులర్ గా ఎయిర్ ఫోర్స్ గురించి కోర్సెస్ అనేది జనరల్ గా ఉండవు, ఎందుకంటే చాలా తక్కువ మంది తీసుకుంటారు, తక్కువ అప్లై చేస్తారు, మనకి ఆ కోర్సెస్ ఏం వెళ్తాయిలే అనే ఒక దీంతో ఉంటారనమాట. సో ఇలాంటి కోర్సెస్ జస్ట్ ఒక మన సైనికాలో ఎక్స్ గ్రూప్ కావచ్చు, వై గ్రూప్ కావచ్చు, ఎక్స్ వై రెండు కంబైన్ గా గురించి కూడా కావచ్చు, నేను మీకు పర్టికులర్ గా క్రియేట్ చేసి అప్లోడ్ చేయడం జరిగింది అనమాట. రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది, బట్ డెఫినెట్ గా మీకు ఇందులో కంప్లీట్ కోర్సు ప్లస్ టెస్ట్ సిరీస్ లు కూడా ఉంటాయి అనమాట. రానున్న రోజుల్లో ఇంకొక 10 మోడల్ టెస్ట్లు కూడా ఇందులో అడిషనల్ గా యాడ్ కూడా చేయడం జరుగుతుందండి. ఎయిర్ ఫోర్స్ కు సంబంధించి ఎక్స్ వై రైట్, ఎక్స్ వై రెండు గ్రూపులకు సంబంధించి కామన్ గా మీరు జస్ట్ 499 రూపీస్ లోనే ఈ యొక్క కోర్స్ అనేది మీరు పొందొచ్చు. డైరెక్ట్ గా ఎటువంటి కూపన్ కూడా అవసరం లేదండి. 499 రూపీస్ లోని ఈ కోర్స్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది. సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పటికీ మించిపోయింది లేదు, ఇంకా ఒక నెల 10 రోజులు, ఒక నెల 35 డేస్ అనేది మనకు ఉంది. సో మినిమం కట్ ఆఫ్ లెవెల్ క్లియర్ చేసుకునే దానికైతే మీరు ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేసుకోవాలండి. జస్ట్ మేము ఊరికి అప్లై చేసి ఎగ్జామ్ రాసుకుంటాము అంటే మీరు మేబీ కట్ ఆఫ్ ఏమైనా క్లియర్ చేయొచ్చాము, కానీ ఫైనల్ సెలక్షన్ కట్ ఆఫ్ క్లియర్ చేసేదానికి చాలా ఇబ్బంది పడతారు కాదు. సో అప్పుడు ఏంటంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ఏం లాభం వస్తుందండి. ఖచ్చితంగా ముందు నుంచే మీరు జాగ్రత్త పడి ప్రిపేర్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు మంచి స్కోర్ తెచ్చుకోగలుగుతారు. ఫేజ్ 2 క్లియర్ అయిపోతే జాబ్ తెచ్చుకునే కన్ఫర్మేషన్ కూడా వస్తుంది అనమాట. ఓకేనా? రైట్. సో ముఖ్యంగా మనము ఈ విషయాల గురించి ఒకసారి మాట్లాడుకునేటప్పుడు అడ్మిట్ కార్డ్స్ అనేది కామన్ గా వచ్చేసి మనకు మన ఎగ్జామ్ సెప్టెంబర్ 22, 23 ఆ టైంలో ఉంటుంది కదా. సో అడ్మిట్ కార్డ్స్ కు సంబంధించి ఫస్ట్ వచ్చేసి సిటీ ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. అసలు మీ ఎగ్జామ్స్ ఏ సిటీలో జరుగుతాయి అనే సిటీ ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది అనమాట. మరి ఈ సిటీ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ మీ ఎగ్జామ్ జస్ట్ ఒక 4 days ఉంది అనగా అప్పుడు మీకు అడ్మిట్ కార్డ్ రిలీజ్ కావడం జరుగుతుంది, అంటే ఒరిజినల్ అడ్మిట్ కార్డ్. రైట్. సిటీ ఇన్ఫర్మేషన్ మీకు మెయిల్ ద్వారా రావచ్చు, మీ మొబైల్ ద్వారా కూడా, మొబైల్ నుంచి కూడా మీకు సిటీ ఇన్ఫర్మేషన్ వస్తుందండి. ఈ విషయం గుర్తుంచుకోవాలి. మెయిల్, మొబైల్ ఇవన్నీ కొంచెం యాక్టివేషన్ లో పెట్టుకోండి. రైట్. సో ఈ సిటీ ఇన్ఫర్మేషన్ అనేది దాదాపుగా మీకు సెప్టెంబర్ 15 నుంచి ఆ టైంలో మీకు సిటీ ఇన్ఫర్మేషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. మేబీ ఇంకా బిఫోర్ 13, 14 ఆ టైంలోనే సిటీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాని తర్వాత వచ్చేసి మీకు అడ్మిట్ కార్డ్ అనేది మీకు ఏ రోజైతే ఎగ్జామ్ ఉంటుందో దానికి జస్ట్ 4 days బిఫోర్ అనేది మీకు అడ్మిట్ కార్డ్, ఒరిజినల్ అడ్మిట్ కార్డు డౌన్లోడ్ కావడం జరుగుతుంది. మరి సిటీ ఇన్ఫర్మేషన్ ముందే ఎందుకు ఇస్తారు సార్, అడ్మిట్ కార్డ్ తర్వాత ఎందుకు ఇస్తారు సార్ అంటే మీరు మీ ప్రయాణాలు, జర్నీలు కంఫర్టబుల్ గా చేసుకుంటారు అనే ఉద్దేశంతో సిటీ ఇన్ఫర్మేషన్ ముందే ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ యొక్క పర్టికులర్ సెంటర్, ఏ సెంటర్ లో ఎగ్జామ్ జరుగుతుంది అని ఎందుకు ఇవ్వరు సార్ అంటే ఏమైనా మాల్ ప్రాక్టీస్, కాపీయింగ్ ఇట్లాంటి రకరకాల ఆన్లైన్ లో కాపీ కొట్టే విధానాలు చాలా ఉన్నాయి. రైట్. అలా చేస్తారు అనే ఉద్దేశంతో జస్ట్ 2 days బిఫోర్, 3 days బిఫోర్ మీకు ఆ సెంటర్ గురించి తెలియజేస్తారు అనమాట. బట్ నౌ అలాంటి చేసేదానికి పాసిబిలిటీ లేవండి. చేసే సెంటర్ 10 కోట్ల రూపాయల వరకు కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఎవడో అలా చేసే పాసిబిలిటీస్ అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది. జనరల్ గా చెప్పాలంటే ఆస్పిరెంట్స్ ఒక గుడ్ న్యూస్ కానీ చెప్పుకోవచ్చు. రైట్. సో మరి ఈసారి పోస్టులు ఎక్కువగానే ఉండేదానికి కారణం ఏంటి సార్? 2022లో అగ్నివీర్ బ్యాచెస్ ఎయిర్ ఫోర్స్ కూడా వెళ్ళాయి. వాళ్ళలో జస్ట్ ఒక 30%, 40% మేబీ 25% అంటారు, కానీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కొద్దిగా ఎక్కువగానే రిటైన్ చేసుకుంటే ఛాన్స్ ఉంది. మిగిలిన వాళ్ళందరూ బయటకు వచ్చేస్తారు. వాళ్ళ గ్యాప్ ఫిల్అప్ చేయాలి, ప్లస్ కొత్త వేకెన్సీస్ గ్యాప్ ఫిల్అప్ చేయాలి. కాబట్టి వేకెన్సీస్ అనేది ఈసారి మాత్రం కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. మరోవర్ చాలా స్కేర్సిటీ అనేది మనకు ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్స్ లో ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బయటకు వచ్చే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళను ఫిల్అప్ చేయాలి, ఆ ఎస్టాబ్లిష్మెంట్ అనేది కవర్ చేయాలి. కాబట్టి ఈ సంవత్సరం ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ ఇంటేక్ కి వేకెన్సీస్ ఎక్కువగానే ఉంటాయి, ఎక్కువ వేకెన్సీస్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. ఇది రెండో పాయింట్ గురించి. మరి మూడో పాయింట్, మరి వేకెన్సీస్ ఎక్కువ ఉన్నప్పుడు కట్ ఆఫ్ ఆటోమేటిక్ గా తగ్గాలి కదా సార్ అంటే రెగ్యులర్ గా 3 lakhs అరౌండ్ వస్తున్న ఇంటేక్ సంబంధించిన అప్లికేషన్స్ ఇది కామన్ గా 3 lakhs అరౌండ్ వస్తుండే రెగ్యులర్ గా. మరి ఇప్పుడు ఈ ఇంటేక్ దాదాపుగా 4.6 lakhs అనేది
అప్లికేషన్స్ రిసీవ్ కావడం జరిగింది. అంటే 4.6 lakh అప్లికేషన్ రిసీవ్. వై? బికాస్ ఇవి పర్మనెంట్ అవుతాయి, దీనికి ఎక్కువగా రిటైనింగ్ పర్సెంటేజ్ అంటే అక్కడే పర్మనెంట్ చేసే పర్సెంటేజ్ 50 నుంచి 70 వరకు పెట్టుకునే ఛాన్స్ ఉంది అని న్యూస్ రావడము, రైట్. ఇక బయట పరిస్థితి అయితే మనకు తెలిసిందే. సో అండ్ ఎయిర్ ఫోర్స్ కొద్దిగా మిగిలిన డిఫెన్స్ సర్వీసెస్ కంటే కొద్దిగా మంచిగా ఉంటుంది, కంఫర్టబుల్ గా ఉంటుంది. సో అప్లికేషన్స్ అనేది కొద్దిగా ఎక్కువగానే ఈ సంవత్సరం రావడం జరిగింది. సో దీని పరంగా వచ్చేసి మన కట్ ఆఫ్ గురించి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మన ఆంధ్ర తెలంగాణ సైడ్ కూడా అప్లికేషన్స్ అనేది కొద్దిగా ఎక్కువనే వేయడం జరిగింది. సో నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, మీరు ఫైనల్ సెలక్షన్ లో మీకు పేరు రావాలి. ఫైనల్ సెలక్షన్ అంటే ఫేజ్ 1 క్లియర్ అయ్యి ఫేజ్ 2 క్లియర్ అయిపోయి ఫైనల్ సెలక్షన్ లో మీకు పేరు రావాలి అంటే మళ్ళీ చెప్తున్నాను, రైట్. ఎక్స్ గ్రూప్ కి యావరేజ్ గా 30 అబౌవ్ తెచ్చుకుంటే ఇంకా మీరు ఫైనల్ సెలక్షన్ లో పేరు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఏది? ఫైనల్ సెలక్షన్ గురించి మాట్లాడుతున్నా. మీరు ఫేజ్ 2 కోసం సెలెక్ట్ 20 వచ్చినా కూడా సెలెక్ట్ అవుతారు, ఫేజ్ 2కి 20 వచ్చినా కూడా సెలెక్ట్ అవుతారు. కానీ ఏం లాభం? మీరు 30 వరకు తెచ్చుకుంటే ఫైనల్ సెలక్షన్ లో పేరు ఉంటుంది అని నేను చెప్తున్నానండి, ఓకేనా. సో మన యాప్ నుంచి కూడా చాలా మంది ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారు, గట్టిగానే ప్రిపేర్ అవుతారు. ఈ స్కోర్ కూడా ఖచ్చితంగా తెచ్చుకునే ఛాన్స్ అయితే ఉంటాయి అనమాట. సో అందుకే మీరు ప్రతి ఒక్కరు నెగ్లిజెన్సీ అనేది చూపించకుండా మీ ప్రిపరేషన్ అనేది ఉన్నాయి 35 days ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వండి, రైట్. మీకు ఏది సోర్స్ లేదు అంటే ఖచ్చితంగా సైనిక యాప్ లో మీ కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. జస్ట్ 499 rupees కి అందుబాటులో ఉంటుంది. ఎలాంటి కూపన్ అవసరం లేదు, డైరెక్ట్ గా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ప్రతి గ్రూప్ లో ఎక్స్ గ్రూప్ లో ఒక 10 నుంచి 15 టెస్ట్ సిరీస్ లు, వై గ్రూప్ లో ఒక 15-20 టెస్ట్ సిరీస్ లు ప్లస్ వీడియో క్లాసెస్ ఇవన్నీ కామన్ గా ఉన్నాయి. మరి మీరు ఎంత ప్రిపేర్ అవుతారో దీన్ని ఎలా యూటిలైజ్ చేసుకుంటారు అనేది మీ అవకాశం అనమాట, ఓకేనా. సో ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా ఈ స్కోర్ అనేది మీరు తెచ్చుకుంటారు. మరి వై గ్రూప్ కు కూడా చూడండి, ఎక్స్ గ్రూప్ జనరల్ గా 70 questions 70 marks ఉంటుంది అనమాట ఎగ్జామ్. వై గ్రూప్ 50 marks కే ఉంటుంది ఎగ్జామ్. మరి వై గ్రూప్ కూడా మనకు 30 వరకు రావాల్సి వస్తుంది సార్ అంటే మినిమం వచ్చేసి 25 to 28 marks మీరు తెచ్చుకోవాలి. మినిమం 25 to 28 marks అనేది మీరు తెచ్చుకోవాలి. జనరల్ గా దీని కట్ ఆఫ్ వచ్చేసి చాలా తగ్గుతుంది. ఫేజ్ 1 కట్ ఆఫ్ అయితే యావరేజ్ గా వచ్చేసి ఎక్స్ గ్రూప్ కి వచ్చేసి 19-20 ఎట్లా ఉంటుంది. వై గ్రూప్ కి వచ్చేసి ఒక స్టేట్ లో 19 లాస్ట్ టైం వచ్చింది, ఒక స్టేట్ లో 13 వచ్చింది లాస్ట్ టైం, రైట్. బట్ వాట్ ఎవర్, మనము అక్కడ జస్ట్ ఫేజ్ 2 కోసం వెళ్లే దానికోసం కాదు మనం మనం ఉద్యోగం తెచ్చుకునే దానికోసం కదా, అవునా కదా. సో ఆ ఉద్యోగం తెచ్చుకునే దానికోసం చదివే లెవెల్లోనే చదవాలండి, అర్థం చేసుకోవాల్సిన విషయం. ఈ కట్ ఆఫ్లు మీరు క్లియర్ చేసుకోగలిగితే మాత్రం మీరు ఫైనల్ సెలక్షన్ లిస్ట్ లోనే ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఎక్స్ అండ్ వై గ్రూప్స్ కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఏది మన గ్రూప్ కోర్సెస్ గురించి చూడండి. ఇవన్నీ మిస్ అవ్వద్దు. జస్ట్ ఊరికి ఏదో చెప్తున్నారులే అనేసి నెగ్లిజెన్స్ చూసి అలా ఏదో నిన్న ఒకరు ఎవరో ఫోన్ చేశారు, ఎవరో సజెస్ట్ చేశారంట. సజెస్ట్ చేస్తే ఏదో కోర్సు తీసుకొని దీనికి ప్రిపేర్ అవుతున్నారంట. అసలు ఆ కోర్సు దీనికి సంబంధించిందే కాదు, ఏదో క్వాంటికి సంబంధించింది, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ సంబంధించి అది తీసుకొని దీనికి ప్రిపేర్ అవుతున్నారంట. మరి దాని సిలబస్ ఏంటి, దీని సిలబస్ ఏంటి, అసలు దాంట్లో ఉన్న డెప్త్ ఏ విధంగా ఉంటుంది, దీంట్లో ఎలాంటి క్వశ్చన్స్ ఏమీ క్లారిటీ ఉండదు. సో బెటర్ మీరు ఒకటి ప్రిపేర్ అయ్యేదానికి ముందు ఫస్ట్ దీంట్లో సిలబస్ ఏ విధంగా ఉన్నాయి, దీంట్లో కంటెంట్ ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి కోర్సెస్ తీసుకుంటే బాగుంటుందని ఆలోచించి కోర్సెస్ తీసుకోండి. ఊరికి ఏదో గుడ్డిగా ఏదో మీ ఇంటి పక్కడో వాడో ఎవడో అసలు దాని గురించి ఏబిసిడి తెలియనోడు ఇది తీసుకో బాగుంటది అది తీసుకో బాగుంటది అంటే మీరు నమ్మి అలా తీసుకోవద్దండి. ఫస్ట్ మీరు అనలైజ్ చేసుకోండి. ఫస్ట్ ఇది తీసుకుంటే 100% మేము సెలెక్ట్ అవుతామా, దీని ప్రకారం సిలబస్ ఉందా లేదా పర్టికులర్ కోర్సులు అనేది అనలైజ్ చేసుకోవడం మీకు చాలా ఇంపార్టెంట్. దట్టు 1100 రూపాయలు పెట్టి వాళ్ళు కోర్సు తీసుకున్నారు, దాంట్లో చూస్తే ఒక క్వాంటిటీ తప్ప మిగిలినవి ఏమీ లేవు ఇక్కడ. సో ఎయిర్ ఫోర్స్ రిలేటెడ్ కానే కాదు, మరి దానికి ఎందుకు ప్రిపేర్ అవుతున్నారో, మరి దీనికి ఎందుకు అప్లై చేస్తున్నారో క్లారిటీ ఉండదు అనమాట. సో బెటర్ క్లారిటీ తెచ్చుకోండి. అప్లై చేసుకున్న వాళ్ళు సిలబస్ ప్రకారం కంటెంట్ ఎక్కడ ఉందో దానికి తీసుకొని ప్రిపేర్ అవ్వడం అనేది మీరు చాలా అలవాటు చేసుకోవాలి. చాలా మంది ఇప్పటికి కూడా చేస్తూ ఏదో బుక్ తీసుకొని ప్రిపేర్ అవుతాము, వేరే ఏదో క్లాసెస్ తీసుకొని ప్రిపేర్ అవుతాం అంటే మీరు పబ్లో కాలేసినట్టు అండి. దీనికి సంబంధించి పర్టికులర్ కంటెంట్ ఉన్నవి, దీనికి సంబంధించి ప్రీవియస్ గా ఎగ్జామ్స్ లో వచ్చిన క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ చేసినవి తీసుకుంటే చాలా మంచిగా ఉంటది. రిపీటెడ్ గా సేమ్ మోడల్స్ రిపీట్ అవుతా ఉంటాయి కాబట్టి మీకు కొంచెం అప్పర్ హ్యాండ్ లోనే ఉంటారు అనమాట. మీ ప్రిపరేషన్ కూడా కొంచెం నెక్స్ట్ లెవెల్లో ప్రిపేర్ అయినట్టు ఉంటుంది. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ గైస్. అడ్మిట్ కార్డ్స్ అనేది ఆ పర్టికులర్ డేస్ లో రావడం జరుగుతుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాము 15th September ఆ టైంలో మీకు సిటీస్ ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. మీ ఎగ్జామ్ కు జస్ట్ ఒక 3-4 days బిఫోర్ మీకు ఎగ్జామ్ సెంటర్ అనేది తెలియజేయడం జరుగుతుంది అనమాట. ఆల్ ది బెస్ట్ గైస్. ప్రిపేర్ అవుతున్న ప్రతి విద్యార్థి మిత్రులకు షేర్ చేయండి, వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్. సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్స్ తీసుకొని ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఒకవేళ మీరు వీడియో క్లాస్ ప్రిపేర్ కాలేము అనుకున్నా కూడా టెస్ట్ సిరీస్ అందులోనే ఉంటాయి, వాటిని అటెండ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఆ టెస్ట్ సిరీస్ ద్వారా మీకు మోడల్స్ రిపీట్ అవుతా ఉంటాయి కాబట్టి మంచి స్కోరే చేయగలుగుతారండి. ఓకేనా. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.